మల్కాజ్గిరి పార్లమెంట్తో పాటు హుజూరాబాద్, గజ్వేల్ ప్రాంతాల్లో ప్రతి ఇంటిలో ఉండే యువతకు ఉద్యోగం కల్పిస్తామని ఎంపీ ఈటెల రాజేందర్ హామీ ఇచ్చారు. 4 లక్షల కోట్ల రూపాయలు కేటాయించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ప్రధాని మోడీ కృషి చేస్తున్నారన్నారు. జేఎన్టీయూ యూనివర్సిటీలోని వర్సిటీ ఆడిటోరియంలో నిపుణ సేవా ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను ఎంపీ ప్రారంభించారు. అత్యధికంగా మ్యాన్ పవర్ కలిగిన దేశం భారతదేశం. ఇలా యూరోపియన్ కంట్రీస్ కంటే, చైనా కంటే, అమెరికా కంటే కూడా యువశక్తి కలిగిన దేశం. ఈ చదువుకున్న పిల్లలకి ఉద్యోగ కల్పన కోసం మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం గతంలో అనేక పథకాలు నేరుగా ప్రకటించినప్పటికి కూడా ఆశించిన స్థాయిలో రిజల్ట్ వస్తలేదు. ఇంకా కొంత దృష్టి పెట్టాల్సి అక్కడ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. అమెరికా లాంటి దేశం ఎట్లా ఆంక్షలు పెడతా ఉందో, ఇతర దేశాలలో ఎట్లా ఇబ్బందులు అవుతా ఉన్నాయో చూస్తూ ఉన్నారు. కాబట్టి మన దేశంలో ఇప్పటికే మోడీ గారు మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ప్రోగ్రామే కాకుండా 2024-25 బాజాప్తా బడ్జెట్లో 4 లక్షల కోట్ల రూపాయలు కేటాయించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కావచ్చు, ఉద్యోగ కల్పన కావచ్చు, వాళ్ళ సొంత కాళ్ళ మీద బతికే పద్ధతి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారు.